and then close the chest again by putting this breastbone together. It involves, particularly in girls and young women, 2 months, sometimes 3 months, because the bone has to heal, and then they cannot put weight on it. They have been in the abdomen for quite some time. Heart surgery was difficult through small incisions, but because of the technology and innovations and some of the understanding from the point of view of what changes surgeons has to make, small incision మన ఎంటర్ అయ్యే పక్క టెంపుల్ని కూడా కట్ చేయాల్సిన అవసరం లేకుండా పక్క టెంపుల్ని సెపరేట్ చేసి మాక్సిమం 6 to 7 centimeters లెంగ్త్ ఈ నిపుల్ కింద ఒక 4-5 6 centimeters ఇన్సిషన్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏ ఆపరేషన్ బట్టి అది ఓపెన్ చేసిన తర్వాత స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మైట్రల్ వాల్వ్ ఆపరేషన్స్ కానీ తర్వాత అయోటిక్ ఆపరేషన్స్ కానీ తర్వాత ప్రాక్టికల్ గా ఈ బైపాస్ ఆపరేషన్స్ అంటే అందరికి తెలుసు రక్తనాళాలని బైపాస్ చేయడం కారోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి అది లెఫ్ట్ సైడ్ లో అగైన్ ఒక 6 centimeters ఇన్సిషన్ తోటి ఎగ్జాక్ట్ గా ఓపెన్ చెస్ట్ తోటి ఎలాగైతే ఆపరేషన్ చేస్తామో అదే ఆపరేషన్ ని స్మాల్ కట్ తోటి అకాంప్లిష్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. చిన్న ఇన్సెషన్ వల్ల అసలు కనపడుకునే ప్లేస్ లో మనం షర్ట్ కానీ ఏదైనా వేసుకున్నా కానీ కనపడకుండా ఉంటుంది. ముఖ్యంగా రికవరీ అనేది చాలా ఫాస్ట్. 2 days లో మనం మామూలుగా మెట్లు ఎక్కడం కానీ లేకపోతే ఈవెన్ ఫ్యూ వెయిట్స్ క్యారీ చేయడం కానీ 2 to 3 days లో చేయగలరు. యూజువల్ గా 4 to 5 days లో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వర్క్ 2 weeks లో దే కెన్ గో బ్యాక్ టు వర్క్. డెస్క్ జాబ్ అయితే 1 week లోనే చేసుకోవచ్చు. కంప్యూటర్ పీపుల్ కానీ లేకపోతే ఆఫీస్ లో విజువల్ గా హార్ట్ ఇట్స్ మచ్ ఈజీ ఫర్ ద పేషెంట్. ఫైనల్ గా ఫ్రమ్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్జరీ అయిన తర్వాత ఎంత ఫాస్ట్ గా రికవర్ అయ్యాము, ఎంత కంఫర్టబుల్ గా ఉంది, హాస్పిటల్ నుంచి ఎంత త్వరగా బయటకు వెళ్ళాము, అదేవిధంగా నా లైవ్లీహుడ్ కి నేను ఎంత త్వరగా వెళ్ళగలిగాను. చాలా మంది మన ఆరోగ్యశ్రీ పర్టికులర్ చూస్తుంటాం, వాళ్ళకి ఏదో మాన్యువల్ లేబరో లేకపోతే ఎవ్రీడే పని చేయకపోతే వాళ్ళకి ఇంట్లో జరగదు, సో వాళ్ళని డిస్టర్బ్ అవుతుంది. సో ఇలాంటి ఆపరేషన్ చేసినప్పుడు వితిన్ 2-3 weeks లో వాళ్ళు మీ ద్వారా సొసైటీకి చెప్తున్నాం అంటే ఒకటి ఇవే ఉన్నాయి. రెండోది దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్. మూడోది ముఖ్యంగా వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ హియర్. డాక్టర్ సుబ్బారెడ్డి కొండ ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్, ఈస్ ఇన్ US. డాక్టర్ మాల్ట్రోల్ ఇస్ కెనడా మాంట్రియాల్ లో పనిచేస్తారు. వీళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ వరల్డ్ లీడర్స్ ఇన్ మిక్స్డ్ MICS కార్డియాక్ సర్జరీ. అదేవిధంగా రేపు కొంతమంది నేషనల్ కార్డియాక్ సర్జన్స్ బెంగళూరు నుంచి తర్వాత బాంబే నుంచి వస్తున్నారు. మేము ఒక వర్క్ షాప్ పెట్టి ఒకటి పేషెంట్స్ కి అవేర్నెస్, తర్వాతనేమో ప్రొఫెషనల్స్ ని ఒక ఆల్మోస్ట్ 100 కార్డియాక్ సర్జన్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి ఇక్కడ వచ్చి తాజ్ డెక్కన్ లో ఈ మీటింగ్ పెట్టి ఇక్కడ ఆపరేషన్స్ ని అక్కడ ట్రాన్స్మిట్ చేసి what we want to do is to spread this message, and more surgeons need to be trained so that మన సొసైటీకి ఈ పర్టికులర్ టెక్నిక్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. What you need to understand is most of the valve operations ఈ టెక్నిక్ తో చేయొచ్చు. అట్లీస్ట్ 50-60% of the bypass operations కూడా దీని ద్వారా చేయొచ్చు. ఆల్ bypass operations ఈ పర్టికులర్ టెక్నిక్ సూటబుల్ గా ఉంటాం. సో పేషెంట్ ఉండే బ్లాకేజెస్ ని బట్టి, హార్ట్ కండిషన్ బట్టి, వాళ్ళ ఫిజిక్ ని బట్టి కొంతమంది చాలా మంది సూట్ అవుతారు, 50-60% సూట్ అవుతాయి. వాళ్ళందరికీ ఈ బెనిఫిట్ కనుక మనం పంపించగలిగినట్టయితే సొసైటీ ఇన్ జనరల్ విల్ గెట్ బెనిఫిటెడ్. రేపు ఒక 3 cases, ఎల్లుండి ఒక 2 cases, ఒక 5-6 cases, ఈవెన్ ఒక 6-year గర్ల్ కూడా ఈ ఆపరేషన్ చేస్తాం. మనకి ఫెమిలియారిటీ పెరుగుతుంది. లాట్ మోర్ సర్జన్స్ గెట్ ట్రైన్డ్ అండ్ ఎంథూసియాస్టిక్ టు డూ దిస్ మినిమల్లీ ఇన్వేజివ్ ఆపరేషన్, అండ్ సొసైటీ ఇన్ జనరల్ గెట్స్ బెనిఫిటెడ్. రేపు ఈవినింగ్ 5:30కి తాజ్ డెక్కన్ లో చీఫ్ మినిస్టర్ గారు మా మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సెంటర్ ని కూడా ఇనాగ్రేషన్ చేస్తారు. So there is a inauguration program at 5:30 tomorrow evening at Taj Deccan.